నేటి పరిస్థితుల్లో ఏది అసలు ఏది కల్తీ అని తెలుసుకోలేని దుస్థితి నెలకొంది. ధనార్జనే ధ్యేయంగా ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తూ కొందరు స్వలాభాల కోసం అడ్డదారులు తొక్కుతూనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 350 లీటర్ల కల్తీ పాలు వ్యవహారం బయటపడింది. 2 వేర్వేరు ఘటనల్లో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేయగా ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలోని బుధన్ పోచంపల్లి మండలం కన్నుముక్కల గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తున్న 2 వ్యక్తులని ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 150 లీటర్ల కల్తీ పాలు, 2 లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 8 డోలోఫర్ స్కిమ్డ్ మిల్క్ ప్యాకెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో వలిగొండ పాండు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అలానే గౌస్కొండ గ్రామంలో కల్తీపాల వ్యాపారం చేస్తున్న అస్వర్ అనే వ్యక్తిని అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 200 లీటర్ల కల్తీపాలు, 100 ml హైడ్రోజన్ పెరాక్సైడ్, 3 డోలోఫర్ స్కిమ్డ్ మిల్క్ ప్యాకెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ కల్తీ వ్యాపార పాల గురించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా మా నల్గొండ ప్రతినిధి పుల్లారావు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. పుల్లారావు, రెడ్డిశ్రీ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ కల్తీ పాల దందా అనేది యథేచ్ఛగా కొనసాగుతుంది. గత కొంతకాలంగా ఈ కల్తీ పాలు తయారు చేసేసి విక్రయిస్తున్న విషయాన్ని ఎస్ఓటీ పోలీసులు గుర్తించడం జరిగింది. అనేక దాడులు కూడా నిర్వర్తించిన సందర్భం అయితే జరిగింది. ముఖ్యంగా బోధన్ పోచంపల్లి, అదేవిధంగా చౌటుపల్లి మండల ప్రాంతాల్లో ఈ యొక్క కల్తీ పాల దందా అనేది యథేచ్ఛగా కొనసాగుతుందని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా ప్రజల నుండి అభిప్రాయాలు విషయాలు అయితే తెలియవస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించేసి ఎస్ఓటీ పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించినప్పటికీ కూడా మాత్రం ఈ కల్తీగాళ్లు మాత్రము తమ యొక్క పంతాను మాత్రం వీడతారని చెప్పవచ్చు. కల్తీపాల దందాన్ని కొనసాగిస్తున్నారు. అనేక మంది ప్రజల యొక్క ఆరోగ్యంతో మాత్రం చెలగాట మారుతున్నారని ఇప్పుడు మనం చెప్పవచ్చు. ఈ రోజు కూడా భూతాన్ పోచంపల్లి మండలము కనుముక్కల, అదే విధంగా గోస్కొండ ప్రాంతంలో కల్తీపాలు తయారు చేసి విక్రయిస్తున్నారనే విషయాన్ని ఎస్ఓటీ పోలీసులు గుర్తించడం జరిగింది. దానికి సంబంధించేసి కనుముక్కల ప్రాంతానికి చేరుకుని అక్కడ పాండు అనే వ్యక్తిని, అదే విధంగా గోస్కొండ ప్రాంతంలో అస్గర్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి దాదాపు 350 లీటర్ల కల్తీ పాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కల్తీ పాలు తయారు చేయడానికి వినియోగిస్తున్నటువంటి హైడ్రోజన్ పెరాక్సైడ్, అదే విధంగా డెలోఫోర్ స్కిమ్ మిల్క్ ప్యాకెట్స్ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకుని వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారిస్తున్న సందర్భమవుతుంది. ముఖ్యంగా ఈ యొక్క బోధన్ పోచంపల్లి, అదేవిధంగా ఈ చౌటుపల్లి మండల ప్రాంతంలో ఈ దందా అనేది గత కొంతకాలంగా కొనసాగిస్తూ ఉండదని చాలా మంది కూడా ఈ కల్తీ పాలు తాగి చాలా మంది కూడా అనేక రకమైనటువంటి అనారోగ్య పాలైనటువంటి ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. అయితే ఇదే విషయానికి సంబంధించి ఎస్ఓటీ పోలీసులు మాత్రము ఎంతో కాలంగా దీనికి సంబంధించి ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళపై దాడులు నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళని అదుపులో తీసుకుంటున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు మాత్రం ఈ యొక్క దందాన్ని కొనసాగిస్తున్నారు. ఇదే కూడా ప్రజలు మాత్రం ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ విధమైనటువంటి కల్తీ పాలు తయారు చేసే వ్యక్తులను, ఈ కల్తీ వ్యాపారం చేసే వ్యక్తులను అదుపులోకి తీసుకొని వాళ్ళని కఠినంగా శిక్షించినట్లయితే మాత్రము ఈ దందా ఆగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం విజ్ఞప్తి చేస్తున్న సందర్భం ఇది ఉంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.